వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాలా మాదిగల కొట్లాటతో వాళ్ళు ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఏ రకమైన నష్టం జరుగుతుంది. ఇవాళ మాలా మాదిగల కొట్లాటతో గత 30 ఏళ్ళుగా కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళకు అమలు కాలేదు. అంతేకాకుండా ఇవాళ గత 30 ఏళ్ళుగా బ్యాక్లాగ్ పోస్టులు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు వాళ్ళకు అమలు కాలేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము యావరేజ్గా 33,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు, 17,000 కోట్ల రూపాయలు ఎస్టీలకు చొప్పున తీసుకుంటే లక్షల కోట్ల రూపాయలు. ఇలా 30 ఏళ్ళుగా మాలా మాదిగలకు 30,000 చొప్పున తీసుకున్న ఎస్సీలకు చొప్పున తీసుకున్నా కూడా 30 × 33,000 అన్నా కూడా 30,000 యావరేజ్గా అనుకున్నా ఇవాళ అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ నష్టం జరిగింది. అంటే ఆ బడ్జెట్ ఏమైందో, ఎంత అమలైందో దానికి లెక్కలే లేవు, అడిగే నాదులే దిక్కులేదు. 2 లక్షల అంటే రాష్ట్రం ఏర్పడక ముందు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే అవి ఏమైనా ఇంతవరకు అడ్రస్ లేదు. దాని గురించి ఇంతవరకు అడిగిన నాదు లేడు. పరిశ్రమల్లో వాటా ఎంత వచ్చిందో తెలియదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో వాటా రాలే. అలాగే పరిశ్రమల్లో వాటా రాలే, ఉద్యోగాల్లో వాటా రాలే, బడ్జెట్లో వాటా రాలే, ఇంకా అట్లాగే ఇవాళ ఇండస్ట్రీలో వాటా రాలే. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో వాటా రాలే, రియల్ ఎస్టేట్లో వాటా రాలే. కాంట్రాక్ట్స్ ఏవైతే ఇస్తానని చెప్పారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు, ఈవెన్ మిగతా కాంట్రాక్ట్స్లో, ఇండస్ట్రీలో కానీ మిగతా కాంట్రాక్ట్స్లో కానీ ఎంత వాటా వస్తుందో అది జాడలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ 2013 చట్టం ఏదైతే వచ్చిందో అది ఇంతవరకు అమలు కాలే. దాని గురించి అడిగిన నాదుడు లేడు. అంతేకాకుండా ఇవాటి 2024 బడ్జెట్లో, 2024-25 బడ్జెట్లో 33,125 కోట్లు కేటాయింపులు జరిగితే ఎస్సీలకి ఇంతవరకు ఒక్క పైసా కూడా నిధులు అమలైనట్టుగా కూడా మనకు కనబడతలేదు. అంటే మొత్తంగా ఈ మాల మాదిగల కొట్లాట కారణంగా వర్గీకరణ అనేది కమిషన్ల పేరుతో కాలయాపన. నువ్వు ఆయన అమలు చేయమని ఎంఆర్పిఎస్ అంటే అమలు చేద్దని మాల మహానాడు. అంటే ఈ రెండింటి కొట్లాట మధ్యలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇన్ని రకాల నష్టము, తర్వాత విద్వేషము మాలమాదిగల మధ్య. ఈ ఇద్దరు కొట్లాట వల్ల 57 ఉపకులాలు అయితే పూర్తి స్థాయిలో నగిలిపోతున్న పరిస్థితి. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం లభించకపోతే ఇంకా విషబీజాలు ఈ 59 ఉపకులాల మధ్య, కులాల మధ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. అందుకే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన కొండను దావి ఎలకను పట్టిన జడ్జిమెంట్తో పెద్ద పరిష్కారం వస్తుందని నేను అనుకోను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వమైనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా 341 ప్రకారంగా ఇవాళ ఇమ్మీడియట్లీ ఒక జీవోని తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి, అసలు వాళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసేసి ఇవాళ ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ప్రెసిడెంట్ అప్రూవల్ పంపించేస్తే ఇమ్మీడియట్లీ అయిపోయే ప్రశ్న. ఇమ్మీడియట్లీ జిల్లాల వారీగా జనాభా దామర్శ పద్ధతిలో వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగని విధంగా, మాలకు కానీ మాదిగనికి కానీ, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరికి అన్యాయం జరిగిన విధంగా రిజర్వేషన్ల ఫలాలు అందరితో పాటు ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి, ఉమ్మడిగా పరిష్కరించుకోవడానికి ఆస్కారం అవుతుంది. ఆ దిశగా మాలా మాదిగా ఉపకులాలు కలిసి ఇవాళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ మాలా మాదిగా మిగతా 57 కులాలు కూడా, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు అంతా ఒక్కటే అంటరాని వాళ్ళుగా, వాళ్ళంతా హోమోజీనియస్ అంటరాని వాళ్ళుగా, వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నాయి. ఇలా పెద్ద ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళే. దాంట్లో అందరికీ ఎక్సెప్షన్స్ లేదు కాబట్టి అందరం సమానమే. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మన హెటరోజీనియస్ కానీ కాదు, హోమోజీనియసే అంటరాని వాళ్ళుగా. కాబట్టి ఆ దిశగా మనమంతా కూడా ఉమ్మడిగా కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డీజాక్ అదే అభిప్రాయంతో ఉంది.
డీజాకు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి ఉమ్మడిగా పోరాటం చేసే ప్రతి ప్రోగ్రాంకి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీరు కూడా డీజాకు మద్దతు ఇవ్వండి, దక్షిణానికి మద్దతు ఇవ్వండి అని తెలియజేస్తూ, ఆర్థికంగా సహకారాన్ని అందించండి అని తెలియజేస్తూ, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యమాన్ని అంటే డీజాక్ అభిప్రాయాన్ని బలపరిచిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దళితుల సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారాన్ని అందించండి. జై భీమ్, జై మాలా అండ్ మాదిగా అండ్ ఉపకులాలు.